నెల్లూరు జిల్లా వెడవలూరు మండల కేంద్రంలోని హరిజన వాడకు ఎన్నో ఏళ్ల నుండి శ్మశాన వాటిక లేక అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో స్థానిక నాయకులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారంతో అధికారులతో చర్చించి దళితులకు శ్మశాన వాటికను కేటాయించడం జరిగిందని దళిత మహిళ పల్లం శేషమ్మ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్మశాన వాటిక కేటాయింపులో అధికారులు నాయకులు సహకరించడం ఎంతో సంతోషమని తెలిపారు. అదేవిధంగా శ్మశాన వాటికకు ప్రహరీ నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే సహకరించాలని దళితులు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ పాశం శ్రీహరిరెడ్డి, సత్యవోలు సత్యం రెడ్డి దళితులు పాల్గొన్నారు. పెట్రోల్ బంక్ మధ్యలో ఉన్నది. పెట్రోల్ బంక్ స్పందించి హరిజనవాడ గ్రామానికి ఆయన శ్మశాన భూమిని మీరు ఇచ్చినందుకై ఈ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది అందరూ సమానంగా సఖ్యతగా మేము అనుభవించడానికి సహాయం చేయండి. చేరువచ్చే వాళ్ళందరూ కూడా జీవించడం యేసుక్రీస్తు నామములో ప్రార్థించి డిక్లేర్ చేసింది ఎవరక్క? మా ఎమ్మెల్యే గారా? ఈ పూర్తిగా కాగితాల పత్రాలు అన్నీ మీకు అందించారా? అంటే ఈ శ్మశానంలో పూడ్చుకునే వాళ్ళు ఎవరినైనా పూడ్చొచ్చా? లేదండి, మా ఇచ్చిన వాడికే ఇచ్చింది, ఎస్సీల వరకే ఇచ్చింది. ఎస్టీలకి అడంగా తీసింది. దీనిలోనేనా? దీంట్లో కాదు, అక్కడ ఇందిరమ్మ కాలనీలో వాళ్ళకు కూడా శ్మశానం ఏర్పాటు పరచుకోండి, వాళ్ళు కూడా చేసి ఆమె దృష్టికి తీసుకెళ్తాం. అవే చెప్పింది, కొనేనా ఈ మంది, కొనేనా వాళ్ళకి ఇవ్వమంది. మీకు ఇట్లా శ్మశానం ఇచ్చారు కదా, మీ చాలా సంతోషంగా అటువంటి ఎమ్మెల్యే మాకు 100 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాము. 100 సంవత్సరాలు బతకాలని మా అందరూ ఆశపోసుకుని 100 ఏళ్ళు బతకాలని అటువంటి ఎమ్మెల్యే మాకు 100 ఏళ్ళు ఉండాలి. మా అందరూ ఆశ కూడా పోసుకొని బతకాలని. వెడవలూరు మండలంలో మాలమహా సభలో ఇక్కడ నాకు 30 సంవత్సరాల నుంచి మాకు శ్మశాన వెట్టుకే లేదు. మా అర్జునవాడలూరులో చనిపోతే మల్దేవ కట్ట కింద పూడ్చుకుంటున్నాము. ఎలవలు ఇస్తే మా శవాల గుంటలు కూడా మాకు తెలియలాగా కూడా వెళ్ళిపోతాయి. కానీ అప్పటి నుంచి అమ్మారావు గారికి మేము అర్జీలు పెడతానే ఉన్నాము, పోతానే ఉన్నాము. కానీ ఇప్పుడు దయ తెలిసి ఆయన అలాంటి దగ్గర గవర్నమెంట్ స్థలం ఉందని చెప్పాడు. ఇది ఏరమ్మగుంట, అది గవర్నమెంట్కి ఇచ్చింది, అప్పుడు పేదలకు ఇచ్చింది. ఆమె ఎవరన్నా శ్మశాన వాడికి కానీ బర్రెలు మేపుకోవాలని ఇచ్చింది. దాన్ని మేము అమ్మారావు దృష్టికి తీసుకుపోయి అక్కడ ఆయనకి అర్జీ ఇచ్చి దాని పూర్వకంగా గవర్నమెంట్ పూర్వకంగా ఆయనకి అర్జీ ఇచ్చాము. మా బాధలు ఆయనకి చెప్పుకున్నాము. ఏడస్తా కూడా ఆయనకి మేము అందరం పోయి కూడా చెప్పుకున్నాను. నేనైతే దానికోసం ఆయనకి ఏడిచి చెప్పాను, మా శ్మశానానికి అడుగుతున్నాను, ఇంకా మా ఇంటికి వాటికి ఏం కాదని. మా అమ్మగారు మంచి మనసు చేసుకొని మాకు అర్జీ రాసి మా శ్మశానానికి మాకు పెట్టాడు. ఎండీఓ గారి గారికి పోయాము, ఆమె కూడా మా శ్మశానానికి అభ్యంతరం లేకుండా ఆమె కూడా కాగితాల మీద సంతకాలు పెట్టింది. పంచాయతీ సెక్రటరీ కూడా, ఆ సార్ కూడా అందరినీ పిలిచి గ్రామ మీటింగ్లో సభలో పెట్టి మాకందరికి, మా ప్రెసిడెంట్ అందరూ, మా గ్రామస్తులు అందరూ, మా ఊరు రెడ్లు అందరూ కూడా ఊరు అడ్జస్ట్ చేయకుండా మాకు శ్మశానం ఏర్పరిచారు. దీనికోసం మా సిఆర్రెడ్డి గారు, గజవాడి శ్రీనివాసరెడ్డి గారు సత్యం కానీ ఎక్కువ పోరాటం మాకు మా ఎమ్మిడి మాకు అనుకూలు ఇచ్చి మేము పోయి వాళ్ళకి చెప్తే మీరు చేసుకోండి అమ్మా, మీకు లేదు కదా మేము కూడా చెప్తామని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కూడా ఎడలూరుకి వచ్చి మాలవాళ్ళకి శ్మశానం లేదు కాబట్టి మీరు దాన్ని చేసుకోండి అమ్మా, దానికి నేను పహరీ కట్టిస్తానని మాకు మాట ఇచ్చింది. అక్కడ కూడా ఎస్టీ కాలనీ వాళ్ళకి కూడా చెప్పాను, ఆడ కూడా శ్మశానం లేదు, వాళ్ళకు కూడా స్థలం కొని చేపించమని మాకే చెప్పింది. అందరు రెడ్లికి చెప్పింది, మాకు కూడా ప్రజలకు కూడా చెప్పింది. ఆమె మాకు మాట ఇచ్చింది, ఆమె మాట తప్పదు. మాకు పేద ప్రజలకి ఆమె ఎంతో సహాయం చేస్తుంది. ఈ రోజు మేము ఈ శ్మశాన కాడ నిలబడి ఉన్నామంటే ఆమె పుణ్యమేను. ఆమె స్పందిస్తేనే మాకు ఇది వచ్చింది. రమారావు గాని, మా ఆఫీసర్లు గాని, మా ఊరు రెడ్లు గాని అందరూ మాకు స్పందించారు.
మాకు ఎవరైతే వ్యతిరేకంగా ఏం చెప్పలేదు. మాకు ఈ రోజు మేము బూడ్చుకుంటే మేము చచ్చిపోతే మా సవాళ్ళకి సలహాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మేమందరం కూడా వాళ్ళకి రుణపడి ఉంటాము. మా మాలవాళ్ళకైతే అసలు శ్మశానమే లేదు. మేమందరమే ఎల్ల వచ్చినప్పుడైతే మా కైళ్ళు ఊరిన బతిలాడుకొని ఆ గెనెల మీద బూడ్చుకున్నాము. ఆ కష్టం లేకుండా ఈ రోజు మేమందరమే సంతోషంగా ఈ రోజు దీన్ని ఓపెన్ చేసుకున్నాము. మేము ఈరోజు ఓపెన్ చేసేటప్పుడు కూడా పెద్దగా ఎవరికి చెప్పుకోలేదు. మేము పేదవాళ్ళమి. ఏదో మాకుండిన దాంట్లోనే టెంకాయ కొట్టుకొని శంకుస్థాపన మా పాస్టర్ గారిని తీసుకొచ్చుకొని మా ఇడవలూరులో మా పాస్టర్ గారు ఉన్నారు, జాన్ పాస్టర్ గారు. చాలా మంచి ఆయన ప్రార్థన చేసినా కూడా మాకు అందరికీ బాగుంటది. ఆరోగ్యాలు కానీ మా ఊరిని కానీ కాపాడతాడు. ఏ దేవుడైనా మాకు ఒకటేను. అందరి మతాలను కూడా చెప్పాను, చేయించాను. ఈ రోజు కూడా మా పాస్టర్ గారు మాకు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళకి సహాయం చేయమని నేను కోరుతున్నాను. అంతకు మించి నేను ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాకెవరికి పలాంది కావాలని కూడా రాను. మా పేదోళ్ళకి అన్యాయం జరిగేది ఇళ్ల స్థలాలు కానీ పింఛన్లు కానీ ఏదన్నా మా వాళ్ళు చనిపోతే ఆ స్థలం కానీ అలాంటి అడగతానే కానీ వేరే ఓటికి నేను విరోధిని కాదు. మీరందరూ కూడా దయచేసి మా పేద సాదా సహాయం చేయమని, మా ఎమ్మెల్యే గారిని దీన్ని పహరీగౌడకి సహాయం చేయమని కానీ మా ఎస్టీలకి శ్మశానానికి ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.